ప్రవీణ్ బైక్ ను ఏ వాహనం ఢీకొట్టలేదని పోలీసులు విచారణలో తేల్చారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ జర్నీ సీసీ ఫుటేజ్ ను విడుదల చేశారు. రోడ్డు పక్కన ఉన్న కంకరలో బైక్ అదుపు తప్పి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా విచారణ జరుగుతోందని ఐజీ ఎస్పీ చెప్పారు. ఎవరి దగ్గరైనా ఆధారాలున్నా కూడా పోలీసులకు ఇవ్వాలన్నారు. అనుమానాలుంటే నేరుగా తమను సంప్రదించవచ్చన్నారు. ప్రవీణ్ మృతిపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదన్నారు. రోడ్డు పక్కన ఉన్న కంకరపై బైక్ వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలన్నారు. 5 పోలీసు బృందాలు సుమారు 50 మంది పోలీసులు ప్రవీణ్ మృతిపై ఇన్వెస్టిగేషన్ చేశాయి. సుమారు 15 గంటల సీసీ ఫుటేజీ సేకరించారు. హైదరాబాద్ నుండి విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రవీణ్ జర్నీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసును పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా